శుద్ధమైన దేవనైనా నీ కృప కలిగిన హస్తాలకు నీ వాక్యమని భద్రపరచుకుంటూ నాయన వట్టివాడనైనా నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకో. ఈ ఆఖరి శుక్రవారంనైనా గుడ్ ఫ్రైడే ముందర మంచి శుక్రవారం ముందరనైనా మాట్లాడుకునేటువంటి మాటలు నీకు ఇంపైనవిగా నీకు ఇష్టమైనవిగా మరి మాకునైనా ఎంతో ఆదరణకరమైనవిగా ఉండగలిగినట్టుగా చూడమని నీ ఘనత కొరకు మహిమ కొరకు నీ వాక్యం వాడుకోమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. క్రీస్తు నామమున ఈ యొక్క గుడ్ ఫ్రైడే ముందర ఆఖరి శుక్రవారానికి ఎంతమంది అయితే దేవుణ్ణి ప్రేమించి ఆలయంలో ఉండాలని ఆసక్తితో వచ్చారో వారిని అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఈ యొక్క 6వ వారము మనము మొట్టమొదట 4 సువార్తల నుండి శ్రమల గురించిన కొన్ని మాటలను ధ్యానించాము. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలుని ఒక వారంలో ధ్యానించలేనిది అయినప్పటికీ కొన్ని తలంపుల్ని మనము ధ్యానించాము. యేసు ప్రభు తన ఆత్మ ద్వారా పేతురు ద్వారా ఏదైతే మాట్లాడాడో ఈరోజు ధ్యానించాలని ఆశపడుతూ మొదటి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 214వ పేజీ నూతన నిబంధనలు అందరూ తీసి ఉంచినట్లయితే పేతురు వ్రాసిన పత్రికలో మాత్రమే ఈరోజు కొన్ని తలంపుల్ని ధ్యానిద్దాం. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే చూడండి, 10వ వచనము 11వ వచనం కనుక చూసినట్లయితే మొట్టమొదటిగా అసలు మనకు శ్రమలు తాత్కాలికమైనవి అంటున్నాడు. తర్వాత ఈ శ్రమలు ఆవశ్యమైన శ్రమలు అంటున్నాడు, అంటే అవసరమైన శ్రమలు అంటున్నాడు. కానీ రాబో దీర్ఘకాలిక మహిమతో గనక మనం పోలిస్తే ఈ శ్రమలు ఏ పాటివి అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి 10వ వచనం 11వ వచనం, ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు అంటాడు. కాబట్టి 10-11 వచనాల్లో ఆయన మాట్లాడేటువంటిది కనుక చూసినట్లయితే క్రీస్తు విషయమైన శ్రమలు వాటి తర్వాత కలగబోయేటువంటి మహిమ గురించి మాట్లాడుతున్నాడు. 6వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి, ఏదో అనవసరంగా రాలేదు అంటున్నాడు. శ్రమలు అవసరమును బట్టి, చిన్న చితక శ్రమలు కాదు, నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న శ్రమలు, మనకున్న శ్రమలు అవసరమును బట్టి అని మనం అర్థం చేసుకోవాలా. ఎందుకు అంటే ప్రతి క్రైస్తవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత ఆయన అపోస్తలులు కానీ చెప్పిన మాట, శ్రమల ద్వారానే మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము, శ్రమల ద్వారానే మనం నిత్య జీవమును పొందుతాము అని చెప్పబడినది గుర్తు చేసుకుంటూ ఆయనటి అపోస్తలులు అంత కఠినమైన సేవ చేయడానికి, అంత కష్టాలని వారు అనుభవించడానికి, అన్ని శోధనల్ని వారికి భరించడానికి శక్తి ఏది ఇచ్చింది అంటే తమ ముందుగా నడిచి వెళ్ళిన ప్రభువు ఆ శ్రమల గుండా వెళ్ళడమే కాకుండా ఆయన బ్రతికి ఉన్న సమయంలో ఎలాంటి శ్రమలు తాను అనుభవించవలసి ఉన్నదో క్రైస్తవ ప్రజల కొరకు, ఆ తర్వాత అట్టి శ్రమలు మీరు కూడా పాలిభాగస్తులారు అవుతారు అని చెప్పినప్పుడు, ఆ తర్వాత అపోస్తుల జీవితాల్లో కూడా అది అలాగనే నెరవేరినప్పుడు ఆ తర్వాత వచ్చిన క్రైస్తవులందరూ కూడా శ్రమలను సరైన రీతిలో అర్థం చేసుకోవడము ప్రారంభించారు. కాబట్టి ఈ శ్రమల ఎలాంటివి అంటున్నాడు, అవసరమును బట్టి మనకు వచ్చాయంటున్నాడు. అంటే మనం పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలంటే, మనము ఆ యొక్క నిత్య జీవమును పొందాలంటే ఈ యొక్క జీవితంలో క్రీస్తు కొరకు శ్రమలు పడుట తథ్యము అంటున్నాడు. అది ఎలాంటి శ్రమలు అంటున్నాడు, నానా విధములైన శ్రమలు. ఇలాంటిది అలాంటిది అని చెప్పలేదు, చాలా రకరకాల రూపాలలో మన జీవితంలోకి శ్రమలు వస్తాయి. బయట వారి నుంచి, లోపల వారి నుంచి, కుటుంబం నుంచి, పిల్లల నుంచి, ఆర్థిక కష్టాలు, రకరకాల దీని నుంచి కొంత మనము చేసుకునే వాటిని బట్టి రకరకాల శ్రమలు మనము అనుభవించవలసి ఉంటుంది. శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము అంటారు కదా, ఒక కారు మబ్బు ఎల్లప్పుడూ నిలవదు, అది వెళ్ళిపోవలసినది. అలాగని మన జీవితంలో వచ్చే శ్రమలు కొంతకాలమే ఉంటాయి అని చెప్తున్నాడు. ఒకవేళ ఆ శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు ఆ శ్రమల్ని ఏ విధంగా ఎదుర్కోవాలని కూడా దేవుడు శక్తినిస్తాడు. మీకు దుఃఖము కలుగుచున్నది. కాబట్టి ఈరోజు ఈ దినము ఎవరైనా కూడా మీరున్న పరిస్థితులను బట్టి, క్రీస్తు కొరకు నిలబడుతున్న దాన్ని బట్టి శ్రమలున్నాయి అనుకున్నప్పుడు, దుఃఖం కలుగుతుంది అనుకున్నప్పుడు ఇది అవసరమైన శ్రమలు అని గుర్తుపెట్టుకోమని ప్రోత్సహిస్తున్నాడు. అది నానా రకాలుగా వస్తుంది, ఇలాగనని కాదు, కానీ ధైర్యము వహించుడి అని చెప్తున్నాడు.
7వ వచనంలో కనుక చూసినట్లయితే ఇది ఎలాగన సాధ్యం చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. ఈ శ్రమలు ఎందుకంట, ఈ శోధనలు ఎందుకంట? కడవరి కాలమున రక్షణ, సంపూర్ణమైన రక్షణ. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు కూడా అదే మాటలు మాట్లాడతాడు. కారణం ఏంటంటే రక్షణ అనేది మనం గతములోనున్న పాపముల నుంచి ఇప్పుడు రక్షింపబడి ఉన్నాము. ఇప్పుడు రక్షణలో మనం కొనసాగుతూ ఉన్నాము. ఆ తర్వాత రెండవ రాకడ సమయంలో, ఆయన వచ్చే సమయంలోనే మన రక్షణ సంపూర్ణము అవుతుంది. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ అంటే ఆనాటి వారు ఆ శ్రమలు అనుభవించడానికి గల కారణము వారు తెలుసుకున్న తర్వాత వారికి ఇచ్చిన నిరీక్షణ ఏంటంటే తమ సమయంలో యేసు ప్రభువు వారు చూస్తారు అనేటువంటి నిరీక్షణ. కాబట్టి రెండవ రాకడ అనేది మనకి ఎప్పుడు కూడా ఎలాంటి నిరీక్షణ ఇస్తుంది అంటే మన జీవితంలో మనము బ్రతుకున్నప్పుడే ఆయనను మనం చూస్తాము అనేటువంటి నిరీక్షణ ఏ తరము వారు ఆ తరం కలిగి ఉండి ఉన్నారు. అలాగనే మనము కూడా ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క సువార్తల్లో చెప్పిన రీతిగా మనం చూసినట్లయితే ఏ కాలమున నేను వస్తానో తెలియదు. ఆయన ఆ యొక్క గృహ నిర్వాహకులకు పని అప్పగించిపోయినప్పుడు ఆయన ఏ సమయంలో వస్తాడో తెలిస్తే వారు చక్కబెట్టుకొని ఉండదు. కానీ ఆయన ఏ సమయంలో వస్తాడో తెలియదు కనుక ప్రతి క్షణము ఆయన వస్తాడనేటువంటి ఆశతో, నిరీక్షణతో వారి జీవితాన్ని సరిచూసుకుంటూ జీవించారు. కాబట్టి మనకు కూడా ఆ రెండవ రాకడ అనేది మనకు ఎలాంటి నిరీక్షణ కలుగ చేయాలి, అట్ ద సేమ్ టైం మనకు భయంతోనూ, భక్తితోనూ, వణకతోనూ, శ్రద్ధతోనూ మన జీవితాన్ని ఉంచుకునేటట్టు చేయాలి. రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా ఎలాగో జరుగుతుంది. రక్షణ మనకు ఎలాగో కొనసాగుతుంది. ఆఖరి వరకు మన విశ్వాసమును కాపాడుకోమని చెప్తున్నాడు. కానీ ఈ కాపాడుకునే సమయంలో మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనంతట మనం విశ్వాసాన్ని కాపాడుకోలేని పరిస్థితి ఒక్కొక్కసారి. అంటే నేను నిలబడగలనా ఈ శ్రమలకు, నేను నిలబడగలనా ఈ శోధనలకు అని ఒక్కొక్కసారి బలహీనమైన క్షణంలో ఆయన ఏమంటున్నాడు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత. మానవుడి నుంచి ఆయన కోరుకుంటున్నది విశ్వాసము, ఆయన నుంచి ఆయన సమకూర్చేది ఆయన శక్తి. దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము, కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మనమందరము కూడా భవిష్యత్తులో మనకు ఒక కానుక ఉన్నది. ఎవరైనా చూడొచ్చు, ఒక యవనస్తులు స్కూల్లో చదివేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మనం ఏదైనా చేస్తున్నామంటే దానికి తగ్గ ప్రతిఫలం మనకు కావాలి అనే ఆశ మన అందరిలో ఉంటుంది. ఎంత వయసన్నా కానివ్వండి. ఇప్పుడు రిటైర్ అయిపోయేటువంటి ఎంప్లాయీస్ని కూడా చూడండి, ఎప్పుడైతే వాళ్ళకి పిఆర్సీ ఇచ్చారో ఏదో ఒక బెనిఫిట్ ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు ఆనందంతో నిండుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే అది స్టాగ్నెంట్గా ఆగిపోతుందో నిరుత్సాహపడతారు. కాబట్టి ప్రభు ఏమంటున్నా అంటే మనందరికీ కూడా ఒక బహుమానము ఎత్తి పెట్టబడి ఉన్నది, స్వాస్థ్యము అంటున్నాడు. మనము భూలోకంలో ఉన్న ఈ స్థలాల కొరకే ఒక 200 గజాల కొరకు, 300 గజాల కొరకు, 1 ఎకరం పొలం కొరకు మనం ఎంతో ఆశపడతాం. మనకు బాగా తెలుసు, మనం దాన్ని పూర్తిగా చాలాసార్లు మనం కొనుక్కున్న టైటిల్ డీడ్స్ కనుక చూస్తే అది బీరువాను చూసుకోవడానికే పనికి వస్తుంది. మనం దాన్ని అనుభవించము, మన పిల్లలకు దాన్ని చేకూర్చి పెట్టి వెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు. చాలా తక్కువ మంది వాళ్ళు ఉన్న సమయంలో వాళ్ళు ఆనందిస్తారు. ఇంత మనం దాచిపెట్టుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఈ పట్టణాల్లో కనుక చూస్తే మనం చనిపోతే మనకు కూర్చుకోవడానికి స్థలం కూడా ఒక్కొక్కసారి ఉండదు. పొలం ఎక్కడో ఉంటుంది కానీ మనము ఉండలేని పరిస్థితి. అంటే ఇహలోకంలో ఇంత తాత్కాలికమైన దాంట్లో అనుభవించలేమో అని తెలిసిన దానిలోనే మనకు ఈ స్వాస్థ్యం కొరకు మనం అంత ఆశ పెట్టుకుంటూ ఉన్నప్పుడు పరలోకంలో ఉండేటువంటి ఆ స్వాస్థ్యము నిత్యకాలము ఉండేది, దాన్ని అనుభవించేది. ఈ స్వాస్థ్యం ఒక్కొక్కసారి మనం అనుభవించలేము. చాలా మంది జీవితాలు కనుక చూసామంటే వాళ్ళు వీళ్ళు ఎక్కడో కొనుక్కుంటారు, కానీ వాళ్ళ జీవితం అంతా రెంట్ హౌస్లో ఒక చోట ఉంటారు. ఎక్కడో వాళ్ళు ఆస్తి సమకూర్చుకుంటారు, వాళ్ళ పట్టణంలో ఉండలేరు. రకరకాలుగా ఉంటుంది. వీటన్నిటి యందు దేవుడు గుర్తు చేస్తున్నది ఏంటంటే ఇక్కడ ఉన్న స్వాస్థ్యం కొరకు నువ్వు అంత ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు తాత్కాలికమైనవి ఉండలేనటువంటివి అక్కడ ఉండేటువంటి స్వాస్థ్యం అనేది నిత్యకాలం నీకు ఉండేది కనుక అటువంటి స్వాస్థ్యం కొరకు నిన్ను సన్నద్ధపరుస్తున్నాను. అందుకని అపొస్తలుడైన పౌలు మాటల్లో కనుక చూస్తే ఈ దేహము మాంసముతోనూ రక్తముతో ఉన్న ఈ దేహము పరలోక రాజ్యమును స్వతంత్రించుకోలేదు కనుక ఆ యొక్క శరీరం కొరకు నేను ఆశపడుతున్నాను అంటున్నాడు. కాబట్టి మనకున్న ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మనం భయపడవలసిన అవసరం లేకుండా మరలా తిరిగి సెకండ్ రిజిస్ట్రేషన్ జరుగుతుందో లేకపోతే ఎవరన్నా కబ్జా చేస్తారో మనం అక్కడ ఉండకపోతే రకరకాలుగా మనం బాధపడుతూ ఉంటాం. కానీ యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను పరలోకమునందుకు వెళుచున్నాను, అక్కడ మీ కొరకు నివాసములు నేను స్థిరపరుస్తున్నాను, అవి
వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అంటున్నాడు. కాబట్టి ఈ నిరీక్షణ ఇక్కడ ఇహలోకంలో ఉన్నంత వరకు మనం ఆనందించవలసినదే. మన దగ్గర ఉన్న డబ్బులు కానీ మనకు దేవుడు ఏదైతే ఇస్తాడో, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మాట అంటాడు, దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్కటి మనం అనుభవించడానికి ఆనందించడానికి ఇస్తున్నాడు. కానీ ఆ ఆనందము అనుభవంలో మనం దేవుడి నుంచి పక్కకు తప్పిపోకూడదు. ఆ ఇజ్రాయేల్ జనాంగంతో ఆ రోజు ఆయన మాట్లాడినప్పుడు, నీకు సర్వము ఇస్తున్నాను కానీ నీకు ఇచ్చిన దేవుణ్ణి నీవు మర్చిపోవు. కాబట్టి సర్వము లోకములు ఏదైతే ఉన్నదో వాటినన్నింటినీ మితముగా అనుభవించడం కొరకు, దేవుడి నుంచి తప్పిపోకుండా మనం దేవుని యందు కొరకు ప్రతి ఒక్కటి మనకు ఇవ్వబడినదే, భద్రపరచబడి ఉన్నది అంటున్నాడు. 7వ వచనం చూడండి దయచేసి. నశించిపోవు ఈ అవసరమును బట్టి నానా విధమైన శోధనలు వస్తాయని మనకు తెలుసు. దీంట్లో మనల్ని కాపాడేది ఏంటి? మన విశ్వాసము. ఆ విశ్వాసం ద్వారానే మనము నెగ్గుకొస్తాము. ఆ విశ్వాసం ఎవరిది? మనది. విశ్వాసము దేవుని శక్తి. 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. 2-3 వారాలుగా నేను ఆ యొక్క బంగారమును పుటం వేయడం అనే మాట పేతురు నుంచి వచ్చిన మాటలే మిగతా మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. నీవు ఎలాంటి వాడు అని తెలియాలంటే నువ్వు శ్రమల గుండా వెళ్ళవలసిందే. ఒక బంగారం మంచిదా కాదా అని తెలియ, ఒక మెటల్, దాన్ని ఏమంటారు, మెటల్ ఏమంటారు తెలుగులో? లోహం. ఒక లోహం ఎలాంటిది అని తెలియాలంటే ఆ లోహము స్వచ్ఛత, ఒక ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత ఏంటో తెలుస్తుంది కదా. కాబట్టి చూడండి, ఆ యొక్క లోహాలు, ఇంకొకటి గమనించండి, లోహాలు చాలాసార్లు వాటంతట అవి ఉన్నప్పుడు వేరే దాంతో ఒక ఆభరణాలు చేయలేవు. కానీ దాంతో ఏదైనా కలిపితేనే ఆభరణాలు చేస్తాం. కానీ మనం ఎక్కడికి పోయినా మాట్లాడుకునేటప్పుడు అపరంజి బంగారం గురించి మాట్లాడతాం. అంటే దాని వెల అనేది దాన్ని బట్టే తెలుస్తుంది. దాంట్లో కల్పితమైన తరువాత వేరే రావచ్చు, అది మనిషిని ఆనంద పెట్టవచ్చు. సువర్ణం కానివ్వండి, బ్రాస్ కానివ్వండి, ఏదైనా కూడా ఆ యొక్క లోహాలు. కానీ దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఆ యొక్క పరిశుద్ధమైన లోహముగా మనము ఉండాలి అని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్క ఇంప్యూరిటీ పోవాలి అని కోరుకుంటున్నాడు. ఆ బంగారు వాడు దాన్ని ఆ పుటం వేస్తున్నప్పుడు దాంట్లో నుంచి నల్లది కారిపోయి ఒక రకంగా అది పచ్చగా వస్తూ ఉంటే అది చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాంటి ఆనందము దేవుడు మన పట్ల కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే ఈ శ్రమల ద్వారా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న ఇంప్యూరిటీస్, మనలో ఉన్న అస్వచ్ఛత అది పోయి మనము ఆ యొక్క 24, దాన్ని ఏమంటారు, 24 క్యారెట్ గోల్డ్ లాగా కావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అంటే శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసము పరీక్షింపబడుతుంది. ఆ విశ్వాసంలో మనం నిలిచి ఉన్నప్పుడు మనము మంచి క్రైస్తవుడిగా ఆయన పరిగణిస్తాడు. నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము అగును. మనం ఇక్కడున్న ఘనత కొరకు, మహిమ కొరకు ఎంత తాపత్రయపడతాము. మన పూర్వీకుల నుంచి మీరు గమనించారనుకోండి, మన పేరు చిరస్మరణీయంగా ఉండిపోవాలా అనేది ప్రతి ఒక్క మనిషి కోరిక. అందుకని వాడు కనుక గమనించినట్లయితే కీర్తి శేషులు అంటారు. వాళ్ళు మిగుల్చుకొని పోయింది ఏంటంటే కీర్తి. అంటే ప్రతి ఒక్కరికి కూడా మన పేరు తెలియాలా, మన గురించి తెలియాలా. దాని గురించి మన తాపత్రయనంతా మనం వేసుకునే బట్టలు కానీ, మనం తిరిగే కార్లు కానీ, మనం వెనక వేసుకునే స్టిక్కర్లు కానీ అన్నీ కూడా మనము ఇంకొకరికి తెలియాలా, మన పేరు ఇంకొకరికి తెలియాలా అనే తాపత్రయం. కాబట్టి ఏమంటున్నాడు, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు. మెప్పు, ఇక్కడున్న మెప్పు ఎలాంటిది ఉంటుంది? మనుషుల మెప్పు ముందర ఒక రకంగా మాట్లాడతారు, వెనక ఒక రకంగా మాట్లాడతారు. నీవు వారికి కావాల్సింది ఇస్తే వారు నిన్ను మెచ్చుకుంటారు. నువ్వు కనుక వారికి ఏదైనా పరిస్థితుల్లో ఇవ్వలేకపోతే నిన్ను వెనకనే తెచ్చుకుంటారు. కాబట్టి ఇక్కడ మెప్పు చాలా తాత్కాలికమైనది, చాలా వేస్ట్. మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము అగును అంటున్నాడు. కాబట్టి 7వ వచనం ద్వారా ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే, ఈ రోజు నువ్వు పడే శ్రమల ద్వారా నువ్వు ఎలాంటి క్రైస్తవుడు తెలుస్తుంది. క్రైస్తవుడు నీవు మంచి క్రైస్తవుడు అని తెలిసినప్పుడు నీకు ఇక్కడ దేని కొరకైతే నువ్వు తాపత్రయపడుతున్నావో వాటిని మించిన దాన్ని నీకు అక్కడ ఇస్తాను అనేటువంటి వాగ్దానం ఇస్తున్నాడు. 5వ వచనం చూడండి. 5వ వచనం చూశాను. కడవరి కాలం ముందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుట మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. 4వ వచనం చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు
కలుగునట్లు. ఇందాక మనం మాట్లాడుకున్న మాటలు. ఇక్కడ ఉండేది టెంపరీ, అన్ని వెళ్ళిపోతాయి. కానీ అక్కడ ఉండేది ఆయన ప్యూర్గా ఉన్న మనకు ఇంకా ప్యూర్గా ఉన్న దాన్ని ఇస్తానని మనకు వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క 3 నుంచి 11 వచనాల వరకు మాట్లాడుకున్న దాంట్లో క్లుప్తంగా ఆయన యొక్క సారాంశం ఏంటంటే, శ్రమలు చాలా అవసరమైనవి క్రైస్తవుడికి. శ్రమలు వచ్చినప్పుడు నీవు బాధపడవద్దు. శ్రమలు వస్తాయి, వాటి వల్ల నీకు దుఃఖము కలుగుతుంది, కానీ అది కొంచెం కాలమే అని గుర్తుపెట్టుకో. ఆ తర్వాత శ్రమలు శోధన చేత అమూల్యమైన విశ్వాసము పరీక్షింపబడుతుంది. ఆ పరీక్ష ఎందుకు? నేను తృణీకరించడానికి కాదు, నువ్వు నిలిచి ఉండుట కొరకు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని ఒక్కసారి నీవు క్రైస్తవుడు, ఆయన ఒప్పుకొని క్రైస్తవుడు అనే నామం నీ మీద పెట్టుకున్న తర్వాత ఆయన ఎవరిని పెళ్లి చేయడానికి, రిజెక్ట్ చేయడానికి ఆయన ఎన్నుకోడు. సాతాను పెట్టిన ప్రతి పరీక్షలో నువ్వు ఓడిపోవాలి అని కోరుకుంటుంది. ప్రభు ప్రతి పరీక్షలో నువ్వు గెలవాలి. మనం ఎవరినైనా అపాయింట్ చేసామనుకోండి దేనికన్నా, వాళ్ళని మనం ఎలా కాపాడుతాం? దేనికైనా అంటే మనము వారిని గెలిపించడానికి ప్రయత్నిస్తాం. అలాగనే దేవుడు ఒకసారి నిన్ను ఎన్నుకున్న తర్వాత నిన్ను గెలిపించడానికే ప్రయత్నిస్తాడు. నువ్వు గెలవాలనే కోరుకుంటాడు, నువ్వు ప్రైజ్ పొందుకోవాలనే కోరుకుంటాడు. కాబట్టి ఆయన అనుదినం ఆయన అనుక్షణము ఆయన క్రీస్తు ద్వారా చూపిన మార్గంలో మనం నడుచుకుంటున్న సమయంలో ఆత్మ సహాయంతో నిన్ను పరిశుద్ధపరిచి ప్రక్షాళనపరిచి నిన్ను నిఖార్సైన మనిషిగా చేసుకోవడానికే ఇష్టపడుతున్నాడు. అంతేగాని నీవు శ్రమల వలన, శోధనల వలన రాలిపోయి అందరి ముందు అవమానకరంగా ఉండడానికి ఆయన నిన్ను ఎన్నుకోలేదు. ఎందుకంటే నీ పేరు చెడిపోతే ఆయన పేరు కూడా చెడిపోయినట్టే. నా నామము పెట్టుకున్న నా ప్రజలు ఇలాగ చేసిన ఎడల. కాబట్టి ప్రతి క్షణం ఆయన మనల్ని మంచిగా చేయడానికే సిద్ధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ శ్రమల ద్వారా జీవితంలో ఉన్న నిరీక్షణ కలుగుతుంది మనకు. ఎప్పుడు కూడా ఇక్కడున్నది ఏది మనకు తృప్తినివ్వదు, ఇంకా ఏదో ఉంది అన్న దాని గురించి ఆలోచించే దాంట్లోనే మనకు తృప్తి ఉంటుంది. అందుకనే చాలాసార్లు నా కుమార్తెలతో కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ చెప్పేది ఏంటంటే, మన జీవితంలో ఆనందము డెస్టినేషన్ వలన రాదు, జర్నీ వల్ల వస్తుంది. అంటే మనం పయనించే మార్గంలో మనం ఎదుర్కొనేటువంటి సంతోషాలు, సుఖ దుఃఖాలు అంటారు కదా, భార్యాభర్తలుగా సుఖ దుఃఖాలు, కుటుంబాలు, వీటి ద్వారానే మనకు ఆనందం కలుగుతుంది. కానీ అంతిమంగా వెళ్ళిన మజిలీ ద్వారా ఏమీ ఆనందం ఉండదు చాలాసార్లు. అందుకని మనం మజిలీ పెట్టుకోవాలి. కానీ ఆ మజిలీ చేరుకున్న తరువాత మనకు ఆనందం అయిపోతుంది, ఇంకొక మజిలీ కొరకు మనం మూవ్ అవుతాం. మన ఆనందం అంతా కూడా ఎప్పుడు మన జర్నీలో, అంటే మన ప్రయాణంలో. ఆ ప్రయాణం యందు మనకు వచ్చిన శ్రమల యందు, శోధనల యందు మనం ఎలాగున్నామో పరీక్షిస్తున్న దేవునికి సరిగానుండే రీతిగా మన కుటుంబంతో వ్యవహరించే తీరులో కానీ, మన చుట్టుపక్కల ఉన్న వారితో వ్యవహరించే తీరులో కానీ మనము మన జీవితాన్ని చూసుకుంటూ ఉంటే మనమే అక్కడ దానికి చేరడానికి మనం అర్హులమా కాదని మనకే చాలాసార్లు అర్థమవుతుంది. ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో క్రైస్తవ ప్రయాణంలో ఉన్న చాలా మందికి తెలుసు. చాలాసార్లు మన విశ్వాసంలో సిగ్గుపడతాం. అరే నేను ఎదగలేదే, ఇంత నేర్చుకున్న తర్వాత ఇలా ప్రవర్తించానే, ఇలా మాట్లాడానే, ఇలా ఉండకూడదే అనేది మనకు కలుగుతుంది. అది మంచిది. అంటే నీవు ఆ పయనంలో సరైన రీతిలో ముందుకు వెళ్తూ ఉన్నావు. అంతేగాని అక్కడ చతికిల పడిపోవడానికి కాదు. నీ భార్య వలన, బిడ్డల వలన, నీ యొక్క కుటుంబం వలన, ఆఫీసులో వచ్చిన సమస్యల వలన అక్కడ అంటే అక్కడ చతికిల పడిపోవడానికి కాదు. ఆయన అక్కడి నుంచి నిన్ను లేవనెత్తి ముందుకు తీసుకువెళ్తూ, నీ బలం ఎంత బలహీనమైనది, నేనున్నాను కదా నీతో అని ఆయన బలాన్ని ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళే దేవుడు. మనమేమనుకుంటాం, నా శక్తితో నడవాలా అనుకునేటప్పుడు మనకు వచ్చిన శ్రమలు, శోధనలు మనం ఏం చేస్తాయంటే, అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులు చెప్పినట్టు, మరణమునంతగా మాకు శ్రమలు కూడెను, కానీ ఇంకా మేము మా శక్తి మీద మేము ఆధారపడక దేవుడు మృతులలో నుండి లేపిన, ప్రభువును లేపిన దేవుని శక్తి అందు ఆధారపడుతున్నాం. కాబట్టి దేవుని యొక్క పద్ధతి అంతా ఏంటంటే, మనం వెళ్తూ ఉన్న సమయంలో మనము చతికిలబడిపోకూడదు. ఆయన చెయ్యి ఎత్తి మనకి ఇస్తూనే ఉంటాడు, ముందుకు వెళ్తూనే ఉంటాము. అది మన బిడ్డలకి నేర్పుకుంటూ ఉంటాము, ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి ఒక మంచి క్రైస్తవురాలుగా ఒక మంచి క్రైస్తవ కుటుంబం మనం కట్టుకుంటూ ఉన్నప్పుడు మన తరతరములు కూడా అలా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సంఘంలోకి రావడం మాత్రమే క్రైస్తవత్వం కాదు. ఉత్త ఆఫీసులో మనము బయట వాళ్ళ ముందర ప్రవర్తించడమే క్రైస్తవత్వం కాదు. మన కుటుంబాలను పెంచుకోవడం మాత్రమే క్రైస్తవత్వం కాదు. వ్యక్తిగతంగా మనం కూర్చున్నప్పుడు నేను ఎంత మంచి క్రైస్తవుని అయ్యాను, ఎంత కాలేకపోయానని మనకు అర్థమవుతున్నప్పుడు మనం ఆ యొక్క బార్ని రేజ్ చేసుకొని ఇంకా పైకి వెళుతూ ఉండే ప్రక్రియ. కానీ ఎదుటివాడి కన్నా నేను మంచి క్రైస్తవుడు అని జబ్బలు చచ్చుకునేటువంటిది కాదు. ఎప్పుడు కూడా
మనకన్నా మంచివారిని, మనకన్నా సాత్వికంగా ఉన్నవారిని, మనకన్నా దీనమనస్కులు, మనకన్నా క్రీస్తు పోలికలో ఉన్నవారిని చూసి మనము అలాగ కావాలని ఆశపడుతూ ముందుకు వెళ్ళాలి, కానీ వారిని చూసి ఈర్ష్యపడమో అసూయపడమో కాదు. దే ఆర్ రోల్ మోడల్స్ అనుకోవాలి. ఎందుకని వారు ఏదైతే వాక్యం ద్వారానో ప్రార్థన ద్వారానో వారికి వచ్చిన కష్టాల ద్వారా చిన్నగా వారు మలుచుకుంటూ ముందరికి వెళ్ళారో వాళ్ళు మనకు ఆదర్శప్రాయం కావాలి. అలాంటి ఆదర్శప్రాయమైన వ్యక్తి, అలాంటి మాదిరిగా మార్గదర్శకంగా నిలబడిన వాడే క్రీస్తు. ఆయన ఎంత ఓపిక, ఆయన ఎక్కడ కూడా ఆయన నోరు పారేసుకున్నట్టు మనకు కనిపించదు. ఎంత సహనం వహిస్తాడు. ఆఖరికి ఇంకా దుష్టత్వంలోకి పోయి భ్రష్టత్వంలో పోతున్నారు అని అర్థమైన పరిశీలన ఆఖరిలో దులిపి వదిలిపెడతాడు, కానీ అంతవరకు ఆయన వాళ్ళందరినీ ఓపిక పడతాడు. కాబట్టి ఆయన మనకు ముందు మాదిరిగా మార్గదర్శకంగా వెళ్ళాడు. ఆయన మార్గంలో మనం వెళ్ళాలి అని కోరుకుంటున్నాడు. ఆ తర్వాత రెండవ అంశంగా చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయము 19 నుంచి 23 వరకు చూద్దాం. 2వ అధ్యాయము 19 నుంచి 23 వరకు ఈ యొక్క అంశం ఏంటంటే, అన్యాయమైన శ్రమల యందు దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలా. అన్యాయమైన శ్రమలు అంటే మన జీవితాల్లో ఒకసారి మనం న్యాయంగా ఉన్నా మన జీవితంలో శ్రమలు వస్తాయి. అవి అన్యాయమైన శ్రమలు. ఆ శ్రమల సమయంలో మన మెంటల్ క్రిస్టియన్ క్యారెక్టర్ క్వశ్చన్ చేయబడుతుంది. ఏంటంటే, నీవు దేవునికి అప్పగించుకుంటావా, మనుష్యులతో చేరడం ప్రారంభిస్తావా, దేవునికి నీవు అప్పగించుకుంటావా? కాబట్టి దేవునికి మనం అప్పగించుకోవాలంటాడు. 19వ వచనం చూడండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, ఏం కలిగి ఉండాలి? మనకు దేవుని యందున్న మనస్సాక్షి మనకు ఉండాలి. దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితము. నీ కన్నీరు ఎప్పుడు వృధా పోదు. దేవుని యందు నీ మనస్సాక్షి గనక ఆ యొక్క పరిపూర్ణత, దాన్ని ఏమంటారు, సరైన రీతిగా కనుక ఉంటే నీవు కార్చిన కన్నీరు ఏనాడు వేస్ట్ కాదు. కానీ నీ మనస్సాక్షి సరిగ్గా లేకుండా నీవు కనుక ఇది నాకు అన్యాయంగా నాకు జరుగుతూ ఉంది అనుకున్నావంటే ఆ ప్రార్థన కానీ ఆ యొక్క బాధ కానీ దేవుని దగ్గరికి చేరదు. ఇది ఎన్నిసార్లు అయినా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తే దేవుడికి పైనుంచి కిందకి దిగి వస్తాడు అనుకుంటాం. ఆయన యందు సరిగ్గా ఉండి కార్చబడిన కన్నీటి బొట్టును ఆయన కింద పడకుండా పట్టుకుంటాడు. మనం చాలాసార్లు మన స్వయంకృతాపరాధాల వల్ల కానీ లేకపోతే మనము ఏ లోకంలో కావాలి అనుకున్న వాటిని కొన్ని మీద తాపత్రయపడుతూ దుఃఖాలు కొన్ని తెచ్చుకొని ఏమనుకుంటామంటే, నేను శోధన చెందుతున్నాను, నేను శ్రమ చెందుతున్నాను, నాకేం కష్టాలు వచ్చాయి, మంచి క్రైస్తవుని కనుక వచ్చాయి, మంచి క్రైస్తవురాలు కనుక వచ్చాయి అని అనుకున్నప్పుడు ఏంటంటే జరుగుతున్నది ఏంటంటే, నీవు ఇంకా పరిపక్వమైన క్రైస్తవత్వంలోకి రాలేదు గనక నీకు వచ్చిన ప్రతి కన్నీటి బొట్టు నీకు అన్యాయం జరిగిన రోజు వచ్చింది అనుకుంటున్నాం. కానీ దేవుని యందు నీ మనస్సాక్షి కనుక సరిగ్గా ఉంటే ఒక్క రాత్రిలోనే, ఒక్క ప్రార్థనలోనే నీ మనసుకు దేవుడు జవాబు ఆల్రెడీ చేసింటాడు. నా అనుభవం అయితే, మీ అనుభవం కూడా ఇదే అని నేను అనుకుంటున్నాను. అంతేగాని మన యందు తప్పులు పెట్టుకొని లేకపోతే మనం కావాలనుకుంటున్నవి కోరుకుంటున్నవి దేవుని యందున్నవి కాక మనుష్యులు కోరుకునేవి కోరుకుంటూ నాకు అన్యాయం జరిగిందని బాధపడుతూ మనం కన్నీరు కార్చినా ఎంతమంది దగ్గరికి వెళ్ళి చెప్తున్నా దానివల్ల ప్రయోజనము ఉండదు. మనుష్యులు నమ్మదగిన వారు కారు. నీ ఎదురుగా నేను ఓదార్చినట్టు కనిపిస్తారు, వెనక్కి వచ్చి వేస్ట్. కాబట్టి నీకు ఏ కష్టము కలిగినా కూడా నీ మనస్సాక్షి సరి అనేదైతే నీకు వచ్చేటువంటి కన్నీటి బొట్టు స్వచ్ఛమైన బొట్టు కనుక ఆ దేవుడు దాన్ని తన కవిలలో అలాగూ కాకుండా మన జీవితాల్లో మన ఇష్టానుసారంగా వెళ్తూ వచ్చిన ప్రతి శ్రమను శోధనను దేవుడు మనుషులు నాకు అన్యాయం చేస్తున్నాడు, దేవుడు నాకు చేయి వదిలేశాడు అనుకుంటే నీ యొక్క వరల్డ్ వ్యూ అంటే నువ్వు ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తున్నావో, సంఘం గురించి నీకు ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో, నువ్వు ఏ క్రైస్తవ మార్గంలో ఉన్నావో ప్రశ్నించుకోవడానికి నీ వయస్సులో అంటే వయసు ముందుకు వెళుతూ ఉన్న మనకు నీ విశ్వాసాన్ని ప్రశ్నించుకోవడానికి దేవుడు ఇస్తున్న అవకాశం, ఎదుటి వారిని తప్పు పట్టడానికి ఇస్తున్న అవకాశం కాదు. కానీ ఎదుటి వారు కనుక దేవుని యందు ఉన్నవారైతే వారే పశ్చాత్తాపడతారు, వారే నీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఒకవేళ కనుక నీ మార్గం సరిగ్గా లేకపోతే అది నీవు అన్యాయంగా నాకు జరిగింది అనుకుంటే దేవుడు మాత్రం దాని అన్యాయంగా నీవు ఆయన కన్సిడర్ చేయడు. ఎందుకు అంటే
నీవంటే ఎంత ఇష్టమో నీ పక్కనున్న సహోదరుడు కానీ సహోదరి కానీ క్రైస్తవు అదే ఆత్మ కార్చి పొందుకున్న ఆత్మ గనక వాళ్ళని అంతే ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన ఉత్తరవాదిగా ఆయనకి ఏం చేయాలో ఏం ఆలోచించాలో తెలుసు. నీ మనసులో నీతోనూ మాట్లాడుతుంటాడు, ఆయన మనసులో ఎవరితో అయితే నీకు సహోదరుడితో ఏదైతే కలహం వస్తుందో కలప వస్తుందో అతనితోనూ మాట్లాడుతుంటాడు, నీతోనూ మాట్లాడుతుంటాడు. ఈ బోత్ ఆర్ ఇన్ ద రైట్ వే, డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ గో, ఇట్ విల్ నాట్ పార్ట్. రైట్ వేలో ఎవరు లేకపోయినా కూడా వారు విశ్వాసంలో తగ్గిపోతారు, వారు రాంగ్ మార్గంలో క్రైస్తవ మార్గాన్ని ముందుకు వెళ్ళడానికి ప్రారంభిస్తారు. 20వ వచనం చూడండి. తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గలము? నువ్వు తప్పు చేసావు, బూతులు మాట్లాడావు, లేకపోతే ఏదో నువ్వు తప్పు చేసావు, తప్పు చేస్తే కొట్టినప్పుడు దాన్ని బాధపడేదే. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు, ఒక మాట అంటాడు, దెబ్బలు ఒక్కొక్కసారి మంచి చేస్తాయంటాడు. అందుకనే కదా మన బాలుడిని కూడా మన ఆ యొక్క డిసిప్లైన్ రాడ్ ఉపయోగించమంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఎంతైతే ప్రేమిస్తాడో అంతే శిక్షణలో పెట్టే దేవుడు. మనం చాలాసార్లు దేవుని ప్రేమను గారాబ ప్రేమగా, మురిపము ప్రేమగా మనం తీసుకుంటాము గనకే మన జీవితాలు ఆయనకు భయపడే స్థితిలో ఉండవు. అదే విషయాన్ని మనం మన కుటుంబాల్లో కూడా ప్రవర్తించడం ప్రారంభిస్తాం. చాలాసార్లు ఐ హావ్ సీన్ మెనీ ఫ్యామిలీస్ ఇన్ మై ఈ యొక్క 55 ఏళ్ల జీవితంలో ఎవరెవరైతే క్రీస్తునందు సరిగ్గా లేకుండా క్రీస్తు కన్నా వేరే వాటికి ప్రాధాన్యత ఇస్తారో ఆ కుటుంబాలలో ఆశీర్వాదము ఉండదు. అందుకనే నేను ఆ వర్టికల్ అలైన్మెంట్ గురించి ఎందుకు అన్నిసార్లు వచ్చిన ఈ 3 నెలలు ఎందుకు అన్నిసార్లు మాట్లాడుతున్నానంటే, దేవుని తర్వాత ప్రభు తర్వాత భార్యాభర్తలు, భర్త భార్య పిల్లలు, ఆ తర్వాత వీటిలో ఏది మనం కలగాపులగం చేసుకున్నా కూడా మనకు మిగిలేది కన్నీళ్ళే. కాబట్టి ఈ వర్టికల్ అలైన్మెంట్ని ఎందుకు నేను ఇన్నిసార్లు మాట్లాడుతాను అంటే, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి గనక, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి అంటే మనము వెళ్ళేటువంటి ప్రయాణంలో మనకు వచ్చేటువంటి సమస్యలు దేవుడు మన జీవితంలో మనల్ని సరిదిద్దుకోవడానికి పెడుతున్నాడా, లేకపోతే మనం వెళ్తున్న మార్గంలోని ముందుకెళ్ళి బలహీనమైన క్రైస్తవులైపోయి నాశనమైపోయేటువంటి కుటుంబాలుగా కావడానికి పెడుతున్నాడా అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏ శ్రమ, ఏ శోధన వచ్చినా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు అన్యాయం చేయట అసంభవం. ఆ తర్వాత ఆ ముందర మాట చెప్పి 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 తర్వాత మాట వినను లేదు, తర్వాత మాట గురించి ఆలోచించను లేదు. ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున మనం ముందర దాన్ని పట్టుకొని ముందరకు వెళ్ళామనుకోండి, ఎదురుగా ముక్కు బద్దలు కొట్టుకొని కింద పడుతుంది. ఆ తర్వాత అర్థం చేసుకోవాలి, ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున. కాబట్టి దేవుడు అన్యాయం చేసేవాడు కాదు కనుక నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ కొరకు రక్తం ఇచ్చి తన కుమారుని ఇచ్చి కొన్నవాడు. నీవు ఓడిపోవాలని ఆయనకి ఇష్టం లేదు కదా, నువ్వు చితికిపోవాలని ఆయనకి ఇష్టం లేదు కదా, నువ్వు పడాలని ఇష్టం లేదు కదా. ఆ దుఃఖంలో, ఆ బాధలో నువ్వు ఎందుకు మగ్గిపోవాలనుకుంటున్నావు? దేవుని యందు వెనక్కి రా. ఒక్కసారి దేవునితో మాట్లాడడం ప్రారంభించు. నీ వైపు నుంచి దృష్టి మళ్లించి దేవుని వైపు దృష్టి పెట్టు. అప్పుడు ఆయన నిన్ను ఏ కన్నులతో చూస్తున్నాడో, ఏ విధంగా నిన్ను తయారు చేసుకోవాలనుకుంటున్నాడో నేర్పిస్తాడు. అప్పుడు నీవు, నీ కుటుంబము, నీ తరతరములు ఆశీర్వదింపబడతాయి. అలాగును కాకుండా దేవుని వైపును చూడకుండా మన వైపును చూసుకొని మన ప్రొజెక్షన్ దేవుడి మీద పెట్టామనుకో, ఈ దినము విగ్రహారాధన అంతా ఏంటి? దేవుడు తన పోలికలో, రూపులో, పోలికలో మనిషిని సృష్టిస్తే మనిషి తన రూపులో, పోలికలో దేవుడిని సృష్టించుకోవడం ప్రారంభించాడు. అలాగనే ఈరోజు దేవుడు మన మధ్య ఉన్నాడని నమ్మినప్పుడు, మనల్ని ఆయన రక్షించాడని నమ్మినప్పుడు, మన కుటుంబాలను ఆయన ప్రేమిస్తున్నాడని నమ్మినప్పుడు, మనకు వచ్చే ప్రతి శ్రమ, శోధన మనల్ని ప్రక్షాళనపరిచి ఆయనకి ఇష్టమున్న బిడ్డగా, ఆయనకున్న ఇష్టమున్న భార్యాభర్తలుగా, ఆయనకి ఇష్టమున్న కుటుంబముగా చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటే, మనము మాత్రం ఎక్కడ వేసిన మనం అక్కడే ఉండిపోతాము అనుకున్నాం అనుకో, మనకు ఆశీర్వాదం ఉండదు. ఒక తరం పోతుంది, నెక్స్ట్ తరం కూడా పోతుంది మళ్ళా. కాబట్టి నా నిబంధనను ఎవరైతే గైకుంటారో, ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి పిల్ల తరతరములను ఆశీర్వదిస్తానన్న దేవుడు ఏమేమి నేర్పిస్తున్నాడని నేర్చుకోకుండా మన కాన్సన్ట్రేషను మన భార్య మీదనో, మన భర్త మీదనో, మన బిడ్డల మీదనో సరిదాని అవగాహనతో పెట్టుకున్నాం అనుకోండి, అది మనకు I have seen so many families in my own family. If you do not put God in the center,
And if you do not arrange the family as God as center, but if you arrange your family as wife or husband or your children as the center, that family is going to fall mightily. Concentrate on God. Put your focus on God. And always understand God loves you very much. And because God loves you, He is disciplining. ఈ పారమార్థిక సత్యాలు మనకు అర్థం చేసుకుంటే మనము మన కొరకు మనం పోరాడడం సరైన రీతిగా మనం అవగాహన చేసుకుంటాం. మనం ఆశీర్వదింపడమే కాదు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉంటుంది, ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఇవి కనుక లేకుండా చేసుకున్నాం అనుకోండి, మనం ఏడ్చుకుంటూ కూర్చుంటూ ఉంటాము. ఎందుకు నేను ఆశీర్వదింపబడలేదు, ఎందుకు నాకు పక్కన వాళ్ళకి ఆశీర్వాదాలు ఉన్నాయి, నాకు లేదు అనుకుంటే, బికాస్ యూ హ్యావ్ మేడ్ యువర్ సెంటర్ నాట్ గాడ్ బట్ యువర్ ఫ్యామిలీ. We will lose. ఎవరు మనకు చెప్పరు వచ్చి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మనకు చాలా సన్నిహితమైన కొన్ని మిత్రులు కూడా మనకు కొంతవరకు చెప్పడానికి చూస్తారు. పక్కన వాళ్ళు మనం వెళ్ళలేదు అనుకోండి, మనతో ఇంకా మాట్లాడరు, వెనకపోయి మాట్లాడుకుంటారు. కానీ మన జీవితాలు తెలిసిపోతూ ఉంటాయి. మనము మన బిడ్డలు మనం చూస్తుంటేనే అర్థమైపోతుంది ఏం జరుగుతుందో. దే విల్ టాక్ బిహైండ్ us, they won't talk in front of us. Only there will be very few who talk straightly, and those are real friends, those are godly believers. Very difficult to get. సో సంఘములో మనకు కావలసింది అలాంటి సహవాసం. నేను ఆశీర్వదింపబడాలా, నా కుటుంబం ఆశీర్వదింపబడాలా, నా తరతరాలు ఆశీర్వదింపబడాలా అని మనకు నేర్పించేటువంటి పారమార్థిక సత్యాలు చెప్పేటువంటి వారు మనకు కావాలి. అంతేగాని మనకు నచ్చినవి వారు చేస్తూ ఉన్నారనుకో, వారు మనము అందరము కూడా దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరమైన కుటుంబాలుగా తయారైపోతాం. ఆఖరికి ఏమైందని దేవుని పట్టుకొని నిలదీస్తాం. నేనేం తప్పు చేయలేదు, నేనేం చేశాను, దశమభాగం ఇచ్చాను కదా, అది చేశాను కదా, ఇది చేశాను, ఎంతో బాధపడతాం. కానీ రియల్ రూట్ వేరే. ఆ రూట్ని అడ్రస్ చేయాలి. ఆ రూట్ని అడ్రస్ చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయి. నేను ఒక్కడిని ఆశీర్వదింపబడితే ఏం ప్రయోజనం అమ్మా? నా భార్య, నా బిడ్డలు అందరితో నేను ఆనందంగా ఆశీర్వదింపబడకపోతే ఏమిది? నా బిడ్డల వల్ల కనుక నాకు మంచి పేరు లేదనుకోండి, నాకు ఏమి ఆశీర్వాదం అది? సో అవన్నీ రావాలంటే ఏం చేయాలా? ఎక్కడో తప్పులు జరిగిపోయినాయి, కానీ వాటి ఇప్పుడు ఎలా రెక్టిఫై చేసుకోవాలా, ఎలా అది నెక్స్ట్ తరాలకు పోకుండా చూసుకోవాలా, ఇది మన కేంద్రీకృతం అయి ఉండాలి. కానీ అదే మార్గంలో మనం పోతూ ఉన్నామంటే చెప్పేవాళ్ళు చెప్పరు, ఆ తర్వాత మన కుటుంబాలు వెనక మాట్లాడుకుంటారు. అలాంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలి అంటే శ్రమ శోధన వచ్చినప్పుడు దేవుడు ఆ శ్రమను శోధనని జీవితంలో నిన్ను ప్రక్షాళనపరచుటకు, నిన్ను ఆయన రూపులో పోలికలో దిద్దించుకోవడానికి మరలా ఆత్మ సహాయంతో చేస్తున్నాడని అర్థం చేసుకుని ఆయన పాదాల దగ్గరికి వచ్చిన ఎడల నీవు నీ కుటుంబము ఆశీర్వదింపబడతారు. 21వ వచనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలవబడితిరి. వి ఆర్ కాల్డ్ ఫర్ దట్ అంటున్నాడు. ఎంత కఠినమైన పదాలు చూడండి. మీరు పిలవబడ్డారు దానికి బాధపడడానికి అంటున్నాడు. 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి నుంచి పోయిన. ఆయన మన మాదిరి, ఆయన మన మార్గదర్శకుడు. 22వ వచనం. ఆయన నోటన ఆయన పాపము చేయలేదు. ఓకే, మనం మనుషులు పాపం చేస్తాం. ఆయన నోటన ఏ కపటమునో కనబడలేదు. మన నోట కపటం కనబడుతుంది, కానీ సర్దిద్దుకోవాలి. ఆయన మన మార్గం కదా. అంతేగాని మన కుటిలత్వంలో, మన కపటత్వంలో, మన అబద్ధ సాక్ష్యంలో, మన వేషధారణలో మనం ఎంత చేస్తే అంత నాశనానికి పాత్రలు అవుతూ పోతాం. క్రీస్తు కూడా ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను. ఆయన బెదిరించే దేవుడు కాదు, ఆయన బెదిరించలేదంట. పిలాతు ముందర నిలబడతాడు, తెలుసా నీ ప్రాణం నా చేతుల్లో ఉంది, నేను చంపేయగలను లేపగలను అంటాడు. ఏమంటాడు? ఏం మాట్లాడు, గమ్మున ఉంటాడు. మాట్లాడవా? ఎందుకు మాట్లాడవు అంటే ఏం మాట్లాడు. ఎందుకని? ప్రయోజనము లేదు, గమ్మున ఉంటాడు. ఏమైపోయింది ఆ తర్వాత ఆ కుటుంబాలు? యూదా కుటుంబం ఏమైపోయింది? 2000 ఏళ్ల నుంచి యూదుల కుటుంబాలు ఇప్పుడు ఆర్థికంగా ఆశీర్వదింపబడ్డారు, ఆత్మీయ ఆశీర్వాదము కోల్పోయారు. అందుకనే
చాలాసార్లు నేను క్రైస్తవుల మధ్య మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవులు వారికి ఉన్న ఆర్థిక ఆశీర్వాదాలను చూపించుకొని, ఈ మధ్య రీసెంట్గా ఒక చోటకి వెళ్ళినప్పుడు కూడా ఉండబట్లే నేను మాట్లాడతాను అటువంటిప్పుడు, ఆర్థిక ఆశీర్వాదాలను చూపించుకొని దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్పుకుంటూ ఉంటారు అనమాట. మేము ఆ పొజిషన్స్లో ఉన్నాం, ఆ పొజిషన్స్లో ఉన్నాం. కానీ నేను మూడో తరాన్ని చూస్తాను. మూడో తరంలో ఏం క్రైస్తవత్వం ఉందో దానికి గమనిస్తాను. అది క్రిస్టియన్, అది కీలకం. నీ తాత మంచి క్రైస్తవుడు గనక మనవడి వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఈరోజు నీ తాతకున్న విశ్వాసం కానీ, తాతకున్న మంచి ప్రవర్తన కానీ, తాతకున్నది నీకు లేకపోతే నీ మనవడు ఏమవుతాడు? ఇది మనం అర్థం చేసుకోవాలి. సో వీ షుడ్ నాట్ గెట్ డిసీవ్డ్ బై వరల్డ్లీ ప్రాస్పరిటీ. వీ షుడ్ నాట్ గెట్ డిసీవ్డ్ బై ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, దీనివల్ల అతను పైకి అందుకున్నాడు, అతనిలాగా మావాడు, అది ఏమో చెప్పుకుంటుంటారు. అవన్నీ ఉండవలసినదే. కానీ ఎప్పుడు మనం గమనించవలసింది, ఆ మూడో తరం క్రైస్తవుడు ఎట్లున్నాడు, వాళ్ళ ఇంట్లో మనవడు మనవరాలు ఎలా ఉన్నారు, దేవుడి పేరు పెట్టుకో ఉన్నారా, లేకపోతే ఏమైపోయారు, ఎలా ఉన్నారు. సో ఈరోజు లేని వాళ్ళు ఆశీర్వదింపబడలేదు అనుకోకండి, ఉన్నవారు ఆశీర్వదింపబడ్డారు అనుకోకండి. మనం ఆశీర్వదింపబడ్డామా లేదా అన్నది మన మూడో తరంలోనే తెలుస్తుంది. మన మూడో తరం వాడు కనుక క్రీస్తు నుంచి పక్కకు వెళ్ళిపోతున్నాడు అంటే మనం సరిగ్గా ఎక్కడో మనం ఫాల్ట్. కాబట్టి దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు, డు నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్యామిలీస్ అండ్ డు నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ దాన్ని ఏమంటారు శ్రమల గురించి. కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్, వై హీ ఈస్ బ్రింగింగ్ దట్ ఇన్ టు యువర్ లైఫ్, వాట్ ఈస్ ద పర్పస్ ఈస్ బ్రింగింగ్ ఇట్ టు యూ. ఏం చేయాలో ఆశపడుతున్నాడు నీ జీవితంలో అని కోరుకుంటున్నాడు. 23వ వచనము, మూడో అంశం క్లుప్తంగా ముగిస్తున్నాను. శ్రమల యందు త్రియేక దేవుడు మనల్ని ఆదరిస్తాడని గుర్తుపెట్టుకోండి. దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ మనల్ని ఆదరిస్తాడు. 1 పేతురు 4-5 అధ్యాయాల్లో మొదటి వచనం చదువుతున్నాను. క్రీస్తు 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నది. క్రీస్తు మనసు ఎలాంటిదంటమ్మా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-11 వరకు అంటాడు, మీరును ఇలాంటి మనసు కలిగి ఉండుడి. ఆ మనస్సును ఆయుధముగా చేసుకున్నాడు, కానీ లోకంలోకి వెళ్ళిపోవద్దు అని 1-3 వచనాలు చెప్తున్నాడు. తగ్గింపు, సాత్వికత్వము, దీన మనస్కత్వము, ఎదుటివాడు ప్రవర్తించిన రీతిగా మనము ప్రవర్తించాలని కోరుకోకుండా దేవుణ్ణి మాదిరిగా పెట్టుకుని ముందుకు వెళ్ళడము, క్రీస్తు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండి అంటున్నాడు. వాటితో శరీరాశల్ని జయించమంటున్నాడు. 12వ వచనం 4-12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి, మీకు కలుగుతున్న శ్రమలు అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపోకుడి. మనం చాలాసార్లు ఈ కష్టం నాకే వచ్చింది, నాకే వచ్చింది, నాకే వచ్చింది, నాకే వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, ఇదే పాట. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు. శ్రమలు వచ్చినప్పుడు ఏం నేర్పిస్తున్నాడు? దేవుని ఆత్మ నీతో అప్పుడు ఇంకా ఎక్కువ. ఎవరైనా ఎలాంటి వారు అని తెలుసుకోవాలి అంటే వారికి శ్రమ శోధన వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తనను గమనించు. ఆనందంగా ఉన్నప్పుడు అందరము కలివిడిగా మాట్లాడతాం, చక్కగా ఉంటాం, అంతా చేస్తాం. మన మనస్సు నొప్పింపబడినప్పుడు, గాయపడినప్పుడు, శ్రమ శోధన వచ్చినప్పుడు మనం ఎలా ఉపయోగిస్తున్నాం, మన హృదయం ఏమైపోతుంది, మన ప్రవర్తన ఎలాగా ఉన్నది, వీటిని బట్టి మన క్రైస్తవత్వము వేరేసుకుంటుంది. అందరం తొట్టిల్లుతాం, నో వన్ ఈస్ పర్ఫెక్ట్, అందరం తొట్టిల్లుతాం. కానీ ఏ మాట నాకు ఎప్పుడు గుర్తొచ్చేది, పడటం తప్పు లేదు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఒకడు పడిపోవుట సహజము, మానవ సహజం, కానీ వాడు లేకుండుటయే నాకు ఆశ్చర్యముగా ఉన్నది. పడడము సహజం, లేకుండా ఉండడం అనేది అసహజం. లేవాల క్రీస్తు బిడ్డలం, మనం వెనక్కి రావాల, మళ్ళా క్రీస్తులోకి వెనక మళ్ళా ఆ యొక్క క్రీస్తు ఏ ప్యాషన్ అయితే ఉన్నదో దాన్ని తెచ్చుకోవాలి. ఉండండి, శ్రమలు మనల్ని కుదేలు చేయకూడదు, మనం శ్రమల్ని కుదేలు చేసే వాళ్ళగా ఉండాలా. అది నడుస్తూనే ఉంటుంది లైఫ్ అంతా.
తర్వాత చూడండి 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను, అక్కడేమంటున్నాడు, దేవుని ఆత్మ మీకు తోడుగా ఉందంటున్నాడు. మీరు చేయవలసిందేంటి? సత్ప్రవర్తనతో, మంచి ప్రవర్తనతో మీ ఆత్మలను ఆయనకు అప్పచెప్పాలి. సత్ప్రవర్తన. సత్ప్రవర్తనలు ఏమొస్తాయి? మన నోరు, మన క్రియలు. ఫస్ట్ మన హృదయం చెడితేనే నోట్లో నుంచి వచ్చేది, ఇంట్లో నుంచి వచ్చేది. బాధతో అందరం మాట్లాడతాం, బాధతో అందరం ఒకరోజు మాట్లాడతాం. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, నా అభిప్రాయం. బట్ యూ షుడ్ నాట్ స్టే ఇన్ దట్. ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ దట్, యు ఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు సాటన్. సాతాను పొంచి ఉండి ఎవరిని మిగులు మాను చూసేటువంటి గర్జించు సింహము వలె ఉన్నాడు. నువ్వు పడిన వెంటనే వచ్చి, చెప్పాను కదా నువ్వు దేవుడిని ఎందుకు నమ్మావు, చెప్పాను కదా నువ్వు ఆ సంఘానికి ఎందుకు వెళ్ళావు, చెప్పాను కదా నువ్వు ఆ సహవాసం ఎందుకు చేసావు, అసలు వదిలి పారేసి బయట ఎంత బాగుందో చూడు జీవితం, బయటికి రా అని పిలుస్తాను. చాలా జాగ్రత్త మనము వహించాలి. 5వ అధ్యాయంలో 9వ వచనం చూసుకొని ఉంచుకున్నాం. 9, 10 వచనాలు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించుడు. వాణిని ఎవరిని ఎదిరించాలా? ఎప్పుడు కూడా మనిషి వెనక వేరే ఉంటారు. దేవుడైనా ఉంటాడు, సాతానైనా ఉంటాడు. మనిషి ఎప్పుడైనా ఏదైనా చేస్తున్నాడు అంటే వాడి వెనక ఒక శక్తి నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరిని ఎదిరించాలంటున్నాడు? మనం చెప్తూ ఉంటాం కదా, పాపిని ప్రేమించు, పాపమును ద్వేషించు. అదే ఎయిడ్స్ రోగ్ గురించి ఉంది కదా. అట్లా పాపిని ప్రేమించు, పాపి వెనక ఎవరుంటాడు? వాడిని వాడుకునేది ఎవరు? అందుకని ప్రభు గొప్ప మాట అంటాడు. ఆ యొక్క పిలాతు వచ్చి తనను తాను హెచ్చించుకుంటూ మాట్లాడుతున్న సమయంలో, అయ్యా పిలాతు, మీరేమి తప్పులేదయ్యా, వదిలేసి నన్ను ఎవరు అప్పగించారో వారి తప్పు అంటాడు. ఎందుకని? యూదులకు తాను ఎవడో తెలుసు, తనను తిరస్కరించాడు, తిరస్కరించి చేతులు పెట్టాడు. పిలాతు ఏముంది? ఈజ్ జస్ట్ స్టాంప్. అలాగనే మన జీవితాలలో మనం ప్రవర్తిస్తున్న ప్రతి దాని వెనక దేవుడు, ప్రభువు, పరిశుద్ధాత్మన్న ఉంటాడు. లేకపోతే సాతాను, అబద్ధ ప్రవక్త, ట్రినిటీ, అన్హోలీ ట్రినిటీ అన్న ఉంటుంది, హోలీ ట్రినిటీ అన్న. మనం ఎప్పుడు కూడా హోలీ ట్రినిటీ పక్కకు రావడానికి చూసుకుంటూ అన్హోలీ ట్రినిటీని గుర్తుపట్టగలగాల. ఎప్పుడు గుర్తుపడతావు? నీవు వాక్యం యందు నువ్వు ఉంటే గుర్తుపడతావు, ప్రార్థనలు మోకాళ్ళని ఎడవడం ప్రారంభిస్తే గుర్తుపెడతావు. అంతేగాని నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు అన్యాయం జరిగిపోతుందని ఏడిస్తే దేవుడు మనతో, అది వ్యర్థ ప్రయాసం. నీ జీవితంలో చక్కదిద్దుకోవడానికి నీకు వాక్యము, ప్రార్థన ఇచ్చినప్పుడు ఆ రెండింటిని దాటిపోయి ఆయన నుంచి వచ్చిన, నోటి నుంచి వచ్చిన వాటిని నీకు ఇచ్చినప్పుడు, నీ నోటి నుంచి ఆయనతో మాట్లాడమంటున్నప్పుడు ఎందుకు నీవు మధ్యలో చెల్లాచెదరైపోయి ఇంకొకరితో, వాళ్ళతో వెళుతూ ఎందుకు? అసలు అవసరమే లేదు. దేవునితో మాట్లాడు, దేవునితో సమాధానం. దేవుడు మాత్రమే సమాధానం ఇవ్వగలడు. మనిషి చాలా కొంత ఇస్తాడు, ఈరోజు ఇచ్చిన కూడా రేపు మారిపోతాడు. దేవుడు మారడు. నిన్న, నేడు, రేపు ఒకటేలాగా ఉంటాడు. ఎవరు ఉండరు, భార్య ఉండలేదు, కూతురు ఉండలేదు, కొడుకు ఉండలేదు, ఎవరు ఉండలేదు, దేవుడు మాత్రమే. ఆ దేవుణ్ణి నీవు పట్టుకుంటా, మధ్యలో వచ్చిన ప్రయోజనము లేదు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పిమ్మట తానే మిమ్ముని పూర్ణులుగా చేసి స్థిరపరిచి, ఎవరు చేస్తారండి? ఆయనే చేస్తారు. ఇంకెవ్వరు మనల్ని స్థిరపరచలేరు, ఇంకెవ్వరు మనల్ని పరిపూర్ణము చేయలేరు. మిగతా అంతా వ్యర్థ ప్రయాస. ప్రార్థన చేసుకున్నాం. దేవా, మా శ్రమలు ఎందు, శోధనలు ఎందు అయినా ఏ విధంగానైనా నిన్ను పోలి నడుచుకోవాలో మాకు నేర్పిస్తూ, మా చెయ్యి పట్టుకుని మమ్మల్ని నడిపిస్తూ, ఏ శ్రమ కానీ, శోధన కానీ మమ్మల్ని కుదేలైపోయేలా చేయకుండా, చతికిల పడిపోకుండా తిరిగి నీ పాదాల దగ్గరికి రాగలిగినట్లుగా, నీ నామమును ప్రార్థన చేసుకోగలిగినట్లుగా, మనుషులందరినీ కాసేపు వదిలి నీతో ఏకాంత సమయం గడపగలిగినట్లుగా. ఎందుకు నా జీవితంలో శ్రమలు వచ్చాయి? ఎందుకు ఈ శోధనలు వచ్చాయి? నీవు నా జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నావు కనుక ఈ శోధన వచ్చింది. నేను నీతో గెలవడానిక, మనుషులతో గెలవడానిక? నీ యందు నేను గెలవాలనుకున్నప్పుడు మనుషులందరి ముందర ఓడిపోయినా పర్వాలేదు దేవా, కానీ నీ యందు గెలిచేయడానికి
నిన్ను పట్టుకొని వేలాడేలాగా, నిన్ను మాత్రమే ఆశ్రయించేలాగా, నీ ఆత్మ మాత్రమే ఇచ్చే సమాధానమును పొందుకోగలిగినట్లుగా నన్ను కానీ, నా భార్య బిడ్డల్ని, కుటుంబం కానీ, ఇక్కడున్న క్రీస్తునందు నాకు ఇచ్చిన సహోదరుని సహోదరుని వారి కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సంఘము పట్ల నాయన నీ కృప చూపించి ఈ సంఘముతో నీవు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారిని ప్రక్షాళన పరుస్తూ వారిని పరిశుద్ధపరుస్తూ నీకు ఇష్టలుగా చేసుకొని నీ ఆశీర్వాదాలతో నింపమని ప్రభువును రక్షకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి.